అన్న అర్ధ గంట నుంచి గంట పడుతుంది ఈజీగా. ఇన్నది ఏం లేదు, ఆమె రావడానికి నేను చెప్పేది అది, ఆమె రావడానికి అంత టైం పడుతుంది. లేదన్నా ఇవాళ ఒకపోతే కదా సార్లమ్మని తీసుకురావడానికి ఆడికి కన్నెపల్లి పోయినా, ఆడికి వచ్చేవరకు 9:30 అయింది. ఇక ఫీడ్ పెట్టడానికి పైకి వచ్చేవరకు 10 అయింది. ఇక మరి జనరల్ ఉంటాయి అన్న మరి రైటే అయిపోయింది. సరే చేస్తా షూర్ ఓకేనా. తిన్నాడన్న వాడు తిన్నారు, అందరు తిన్నారు. ఇక వాళ్ళు తినడానికి పంపించి నేను ఇక్కడనే ఉన్నా. ఇక నేను పోలేదు, ఎందుకంటే నాకు ఎన్ని తినాలి. ఓపీ దగ్గరనే ఉన్నాయి. నేను పైన ఓపీ పైన ఫ్రేమ్ పెట్టి కూర్చున్నా. వాళ్ళందరూ డిన్నర్ పంపించి నేను ఇక్కడే ఉన్నా. వాడు ఇప్పుడే వచ్చిండు అడిగాడు అట్లా రైటే. జై బలో శారదమ్మ తల్లికి, జై బలో సమ్మక్క తల్లికి. మనం ఎదుర్కొంటూ పైకెట్టినట్టుగా ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహిస్తుందట. కాబట్టి భగవంతుడిచ్చినటువంటి ఈ కంఠంతో అమ్మవారి యొక్క నామాన్ని గట్టిగా పలికినట్లయితే ఈ కంఠం చేసుకున్నటువంటి సినిమాట. కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి, జై బలో శారదమ్మ తల్లికి, జై బలో శారదమ్మ తల్లికి, జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. అందరూ కూడా ఇదిగో అమ్మవారు యొక్క మెయిన్ గేటు కింద అమ్మవారు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క సారలక్క అమ్మవారి గడ్డ వద్దకు అమ్మవారు రాబోతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి శృంగారాన్ని తలమీద పెట్టుకొని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. జై బలో శారదమ్మ తల్లికి, జై బలో శారదమ్మ తల్లికి. సాక్షాత్తుగా అమ్మవారు వరంలో నుండి జనం మధ్యకు వస్తుంది. మనందరినీ అనుగ్రహించడానికి ఆ యొక్క వరంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి ఆ తల్లి యొక్క నామాన్ని గట్టిగా పలకండి. జై బలో సారక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. ఈ రెండు చేతులు పైకి లేదమ్మా, నన్ను కాపాడమ్మా అని ఈ రెండు చేతులు పైకి ఎవరైనా సరే మనకి ఏదైనా మా గోత్రాన్ని మా వంశాలని చల్లగా కాపాడమని ఈ రెండు చేతులు పైకెత్తని అందరూ కూడా అక్యూలైన్లో ఉన్నవారు పైకెత్తి జై బలో సారక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. ఈ రోజున సారక్క అమ్మవారు గోవిందరాజు పైకిరాజు వారి యొక్క గద్దల మీదకి ఏం చేపించబడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క ఏం చేపించినటువంటి ఆ యొక్క గోవిందరాజుకి అందరూ కూడా ఆ గోవిందరాజుకి ఆ యొక్క నామాన్ని చెప్పండి. జై బలో గోవింద స్వామికి, జై బలో గోవింద స్వామికి, జై బలో పరిగిద్దరాజుకి, జై బలో పరిగిద్దరాజుకి, జై బలో సారమ్మ తల్లికి, జై బలో సారమ్మ తల్లికి. అందరూ కూడా ఈ రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఆ కోరికను కోరుకోండి. సమయంలో మన మనసులో ఏ కోరిక నీ జుట్టు వస్తుంది భయ, ఆడ ఫ్రేమ్ ఆడ దగ్గరికి వచ్చింది. అట్లా ఆగో ఒకరికి వస్తారు. నేను ఆడికి వస్తే నువ్వు దగ్గర అయితే అని నేను వెనకాలన్నా భయ. జై బలో సారమ్మ తల్లికి, జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారమ్మ తల్లికి.
జై బలో సమ్మక్క తల్లికి. అదిగో దయచేసి ఆ యొక్క భక్త మహాశయులందరికీ కూడా విన్నపండి. మరికొద్ది సేపుగా అమ్మవారు ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి రాబోతున్నారు కావున భక్తులందరూ కూడా ఎగ్జిట్ కూడా త్వరగా బయటకు వెళ్ళాలి. దయచేసి త్వరగా బయటకు వెళ్ళి అమ్మవారి సేవలు ధరించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి అక్కడ మీట్ చేస్తూ ఉన్నారు. దయచేసి అక్కడ ఉన్న పోలీసు సిబ్బందికి భక్తులు సహకరించి త్వరగా ఈ యొక్క ఎగ్జిట్ గేట్ నుంచి త్వరగా బయటకు వెళ్ళినట్లయితే అదిగో మనందరినీ అనుగ్రహించడానికి ఆ తల్లికి పనులుంటాయి. కాబట్టి ఆ వెయ్యి కళ్ళ తల్లి మనల్ని ఏదో ఒక చట్ట మనల్ని కనిపెడుతుంది. కాబట్టి అందరూ కూడా జై బలో శారదమ్మ తల్లికి. అదిగో అమ్మవారి దగ్గరికి వచ్చేసారు. ఆ జంగల మీద క్లీనింగ్ చేసుకున్నటువంటి వారు సమ్మక్క దగ్గర కూడా క్లీన్ చేసుకొని గోవిందరాజు పడిగితరాజుగా గంటల కడుగులా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేయగలరు. మరి అందరూ కూడా అక్కడ ఎగ్జిట్ గుండా అందరూ బయటకు వెళ్ళి అమ్మవారు అదిగో అమ్మవారు వస్తూనే ఉన్నారు. అదిగో అమ్మవారు అది యొక్క మనందరి కోసం చక్కగా అందరికీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి విశాలమైనటువంటి ప్రదేశాన్ని మనందరి కొరకు ఏర్పాటు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా బయటకు వెళ్ళి చక్కటి అమ్మవారు లోపలికి నిర్దేశించబడుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా ఆ యొక్క చల్లని తల్లి అదిగో చల్లని తల్లి అమ్మవారు మెయిన్ గేట్ దగ్గరికి రాబోతూ ఉన్నారు. మీరందరూ కూడా రెండు చేతులు పైకి అమ్మవారిని స్మరణ చేయండి. జై బలో శారదమ్మ తల్లికి. జై బలో శారదమ్మ తల్లికి. జై బలో శారదమ్మ తల్లికి. భక్తులందరూ కూడా చక్కగా ఆ అమ్మ వెయిటేజ్ ఇచ్చిన తర్వాత మీరందరూ వెళ్ళడం అనేది చాలా అద్భుతం, చాలా పుణ్యం. కాబట్టి ఏదైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చేసింది. అదిగో చక్కటి డోలీ కప్పులు, ఆ యొక్క డోలీ కప్పులతోటి ఆ యొక్క వడ్డెలు గడ్డ దగ్గర ఉన్నటువంటి వడ్డెలు ఆ యొక్క అమ్మవారిని ఆ యొక్క స్వామివారిని తీసుకొని జగదీశ్వరు ఆ యొక్క అమ్మవారిని చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ అమ్మవారిని చేసేటువంటి సమయం ఆసన్నమైంది. అందరికీ డోలీ సౌండ్ నిలబడుతున్నాయా? డోలీ సౌండ్ నిలబడ్డ వాళ్ళు జై బలో శారదమ్మ తల్లికి. జై బలో సమ్మక్క తల్లికి. జై బలో శారదమ్మ తల్లికి. ఎవరు కూడా అనుకోవద్దు. దయచేసి అమ్మవారిని వచ్చి వేసేసిన తర్వాత మీ అందరికీ దర్శన భాగ్యం ఉంది. అందరికీ కూడా చక్కగా వెంటనే దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ఇంకొక 5-6 నిమిషాల్లో అమ్మవారిని వేసేస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో కోరుతూ ఉన్నారు. అదిగో అమ్మవారు ఆలయ ప్రాంగణంలో చేరుకుంటూ ఉన్నారు. అమ్మవారు ఆలయ ప్రాంగణంలో చేరుకుంటూ ఉన్నారు. జై బలో శారదమ్మ తల్లికి. వాళ్ళు రెడీగా